ఎవరి అమ్మాయి? ఇంకెవరు, ఆ సరస్సు చెల్లి ఆంటీ. దాని పేరు చిన్ని. ఊళ్ళో ఉన్న నా మనుషుల ద్వారా సంపాదించాను ఆంటీ. ఈ ఫోటో యూజ్ చేసి ఆ సరస్సు గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయమే ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతలోనే మీరొచ్చారు. అంతేనా వాణి? అవునమ్మా, అవును అవును. వెరీ గుడ్ ప్రీతి. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సరస్సు గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చెయ్యి. అది నా చేతికి దొరికిన రోజు, ఈ చేతులతో దాన్ని శిక్షించిన రోజే నాకు మనశ్శాంతి. ఆంటీ, దాని సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. సరే. ఏంటమ్మా అలా చూస్తున్నా? నీ గురించి చెప్పలేదనా? చెప్పకూడదని జస్ట్ ఇప్పుడే అనుకున్నా. అయినా నువ్వు కంగారు పడి నా వెంట పడుతూ ఉంటే ఎంత మజాగా ఉందో తెలుసా? ముందు దాన్ని ఎంజాయ్ చేస్తాను. నిజం నేను చెప్పడం కాదు, నీ నోటితోనే చెప్పించి నీ చెల్లిని నీ సమక్షంలోనే నిరూపిస్తాను. ఎల్లుండి జరగబోయే వరలక్ష్మి వ్రతం రోజు నీకు చెక్ పెడతా. ఆంటీ చేత ఆశీర్వాదం తీసుకునే లోపు నీ మోసాన్ని అబద్ధాన్ని బయటపడేలా చేసి నెత్తికెక్కించుకున్న నీ అమ్మగారితోనే నిన్ను బయట గెంటించేలా చేస్తాను. గెట్ రెడీ. అమ్మా, ఇది నవ్యమ్మకి చాలా బాగుంటుంది కదా? అవునమ్మా, చాలా చక్కగా బాగుంటుంది. అమ్మా, ఇది మీకు కూడా చాలా బాగుంటుందమ్మా. ఇంట్లో ఎవరు లేరా? మరి మీ ఇద్దరు సెలెక్ట్ చేసేస్తున్నారు? అందరిష్టాలు మాకు తెలుసు కాబట్టి వాళ్ల బట్టలు మేమే తీసుకుంటున్నాం.
అమ్మా, ఇది అమ్మగారికి బాగుండేలా ఉందే. అవునమ్మా, బానే ఉంటుంది. మరి నీకు? అందరి తర్వాతే నేను బాబు. అయినా ఇప్పుడు నాకు తొందరేముంది. నేను మాత్రం ఇప్పుడే తీసుకుంటాను. బాబు, ఆ చీరలా ఇవ్వు. ఆ, అలా చూస్తున్నారేంటి? మీరు కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అమ్మా, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అమ్మా ప్రీతి, మీరలా నుంచోకుండా తొందరగా తీసుకోండి. లేదంటే అన్నీ అయిపోయి ఆఖరికి స్క్రాప్ మిగులుతుంది. అప్పుడు అందరికన్నా మీరే చీప్గా వరస్ట్గా ఉంటారు. వనజ, నువ్వు మనిషివా గంగిరెద్దువా? నీకు చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి? అంటే మేడం, ఇప్పటి వరకు చదువుకుని ఇప్పుడే చిన్న ఇంటర్వెల్ తీసుకున్నాను. ఏం చదివావో చెప్పు. అంటే అది మేడం, డిజార్డర్లో చదివాను. ఏంటి? అదే మేడం, అదే డిజార్డర్లో అక్కడ 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 అలా చదివాను. డిజార్డర్ అంటే జబ్బు. దాన్ని ఇనాగర్ అనాలని కూడా తెలీదా? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎలా చదువుతున్నావు? అది వాగ్దేవి ఏదో చీరలు నగలు చూసి అలా ముచ్చటపడి. ఏయ్, ఆ ముచ్చట మూలుగు అన్ని మీ ఇంటి దగ్గర చూసుకో. ఇక్కడ కాదు, ఇది నా ఇల్లు. నాకు చదువే ముఖ్యం. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫినిష్ చేయడానికి కావలసిన మెటీరియల్ మొత్తం నీ రూమ్లో పెట్టాను వనజ. వెళ్ళి తీసుకుని చదువు. అంటే మేడం అది ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. ఓకే ఓకే మేడం, ఓకే. వాణి, ఈ రోజు నుంచి వనజకి అన్ని రకాల గైడెన్స్ ఇస్తూ నువ్వే దగ్గరుండి చదివించాలి, సరేనా?
సరేనమ్మా. దీనికి అక్షరం ముక్క రాదు, ఇది నా కూతురికి చెప్పడం ఏంటి? దీని సంగతి చెప్తాను. వెయిట్ ఆంటీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరేం చెప్పినా వనజక్కకి సపోర్ట్ చేయడానికి మీరు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. మీరు కూల్గా ఉండండి. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళో. వనజ, ఆ? వెళ్ళు. అలాగే మేడం, అలాగే. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళో. మీరు సెలెక్ట్ చేసుకోండి. అమ్మా, ఉమ్. అమ్మా, నేను మీకోసం ఈ చీర సెలెక్ట్ చేశాను. ఎలా ఉందమ్మా? నీ సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుందమ్మా. ఓకే. వాణి. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదు, ఇది తొందరగా ఫినిష్ చేస్తే రామ్ సేఠ్జీ అమ్మవారి నగలు తీసుకుని వస్తానన్నారు. అవి తీసుకెళ్లి లోపల లాకర్లో పెట్టు. అలాగేనమ్మా. సరే, వెళ్ళు. అమ్మా, మీరేంటి అలా ఆలోచిస్తున్నారు? అమ్మగారు చెప్పారు కదా, మీరు కూడా వచ్చి తీసుకోండి. రండి. అలా చూస్తే ఎలా తెలుస్తుందమ్మా? ఉండు, నేను చెప్తాను. సేట్జీ, ఆ అద్దం ఇలా ఇవ్వండి. ఇదిగోమ్మా. దీనికి అక్షరం ముక్క రాదు, ఇది నా కూతురికి గైడెన్స్ ఇస్తుందా? ఈ వరలక్ష్మి వ్రతం అయ్యేలోపు దీని సంగతి చెప్తాను. అదిలా ఇవ్వండి. ఇదేదో బాగుంది కదమ్మా. అవునమ్మా. సరే అమ్మా. ఆంటీ, చూసారా? వనజక్కని లోపలికి పంపించేసి ఇది రాహుల్తో ఎలా సరసాలాడుతుందో. అదిలా ఇవ్వరా?
సూపర్. పెద్దమ్మ, చాలా బాగుంది సరసు. ఇది తీసుకుంటాను పెద్దమ్మ. అయ్యో, ఈ హడావిడిలో పడి ఉదయం నుంచి చిట్టి తినడానికి ఏమీ తీసుకెళ్ళలేదు. పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో. లోపల పెద్ద ఉండడం కూడా తను చూసింది. ఆలస్యం అయితే ఇక్కడికి వచ్చినా వచ్చేస్తుందేమో. నేను త్వరగా వెళ్ళాలి. కింద చేసిన హడావుడి సరిపోలేదా? ఇంకా దేనికి కంగారు పడుతుంది? ఆ కంగారుకి కారణం నాకు తెలుసా ఆంటీ. ఎలా కంట్రోల్లో పెట్టాలో కూడా నాకు చాలా బాగా తెలుసు. అండ్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ వదిలేసిన తాళం గురించి కాదా ఆంటీ, లోపలున్న నగల గురించి. అర్థమైంది ప్రీతి, అర్థమైంది. ఆ నగలు తీసి మనం దాచేస్తే ఆ వాగ్దేవితో సరస్సుకి అక్షంతలు పడతాయి. అంతే కదా నీ ప్లాను? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆంటీ మీరు వనచక్క కన్నా సూపర్ ఆంటీ. సరే, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పాపం పిచ్చి ఆంటీ. ఇలాంటి వాళ్ళుంటే మనం అనుకున్న పనులన్నీ ఈజీగా మన చేతికి మట్టంటకుండా సాధించొచ్చు. నా కూతురుకు దక్కాల్సిన పెత్తనం అదెత్తుకుపోతుంది కదా. ఇప్పుడు ఈ నగలు మనం ఎత్తుకుపోతే వాగ్దేవికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది పిచ్చెక్కిపోతుంది. రా రా.
మనశ్శాంతి.